చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ ప్రాంగణంలో ప్రాజెక్టు పరిధిలో 3 మండలాల కార్యదర్శులు మమత రాధమ్మల ఆధ్వర్యంలో 9వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా పురవీధిలో భిక్షాటన నిర్వహించి జగనన్న ప్రభుత్వంలో మా అంగన్వాడీ ఉద్యోగులు కోరిన కోరికలు నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తూ మా పాఠశాలలోని బిడ్డల భవిత గమనాన్ని నిరోధిస్తూ మా కుటుంబ జీవనాన్ని నియంత్రిస్తూ మాకు మిగిలిన జీవనం భిక్షాటనేనా అంటూ పురవీధులలో భిక్షాటన చేసిన అంగన్వాడీ ఉద్యోగులు. సిఐటియు అధ్యక్షులు మాడ గంగరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను ముఖ్యమంత్రి పరిశీలించి సానుకూలంగా స్పందించాలని యూనియన్లు కోరుకుంటున్నాయి. అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెలో భాగస్వాములు కావాలని సంబంధిత అధికారులు ఆహ్వానిస్తున్నా బెదిరింపులకు పాల్పడుతున్నారు. పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. సంతోషమే మా వాళ్ళు సమ్మెలో భాగంగా డబ్బులు మనం ఎందుకు భిక్షం ఎత్తుకోవాలి చెప్పా? ప్రభుత్వం మీద బాగుండదాక వదిలేయాలి. మన రైతు పని మనం చేసుకుంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారక. ఎందుకక్క ఈ బాధ మనం పడాలా? వీళ్ళ దగ్గర పోయేది నెల కొద్ది పడి లేసి మన కైలన్నీ రైతు చేయగలుగుతాడమ్మా. నాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర జీతాలు లేక భిక్షాటన చేసుకుంటున్నా. చూడమ్మా ఆర్వి నరసింహారావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్రంలో గత 9 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రోజుకో రకమైనటువంటి నిరసన రూపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వంట వార్పు నిన్న చేశారు. ఈరోజు మొత్తం 257 ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉంటే 257 ప్రాజెక్టులోన భిక్షాటన కార్యక్రమం నిర్వహించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా పరిశీలించాలి. అంగన్వాడీ డిమాండ్లు న్యాయబద్ధమైనవి. ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలి అని చెప్పి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం పరిశీలించాలి. అంగన్వాడీ వేతనాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీకి అనుగుణంగా తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు పెంచి ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలందరికీ గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో 5417 అంగన్వాడీ కేంద్రాలు మినీ కేంద్రాలుగా ఉన్నాయి. ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ మెయిన్ కేంద్రాలుగా మార్చాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ డిమాండ్లన్నీ న్యాయబద్ధమైనవి, చట్ట సమ్మతమైనవి. ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రికి కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రెస్టేజ్కి పోకుండా సానుభూతితో అంగన్వాడీల డిమాండ్ని పరిష్కారం చేయాలని చెప్పని వాడా గంగరాజు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవాధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారంలో భాగంగా జరుగుతున్న సమ్మెలో చిత్తూరు జిల్లాలో కూడా
12 ప్రాజెక్టులను సమ్మె జరుగుతూ ఉంది. అయితే చిత్తూరు జిల్లాలో ఇక్కడ అధికారులు ప్రధానంగా ప్రాజెక్టు డైరెక్టర్ పీడీ గారు చిత్తూరు జిల్లాలో చాలా ఓవర్ యాక్షన్గా ఒక మహిళా అధికారిగా ఉంటూ ఈరోజు మహిళలు ఇన్ని వేల మంది ఈరోజు రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఒక మహిళా అధికారిగా ఉండి ఆ మహిళా సమస్యల మీద సానుకూలంగా స్పందించకుండా బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేస్తోంది. తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కొన్ని చోట్ల CDPOలు కానీ సూపర్వైజర్లు కూడా చాలా వ్యక్తిగతంగా తీసుకొని బెదిరించే కార్యక్రమాలు పాల్పడుతున్నారు. ఇవాళ ICDS సంరక్షణ కోసం జరుగుతున్న పోరాటంలో వాళ్ళని కూడా పరోక్షంగా రావాలని చెప్పి మేము పదే విన్నవిస్తున్నా. ఈ బెదిరింపులు చేస్తున్నారు, ఈ బెదిరింపులు వెంటనే మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా చిత్తూరు జిల్లాలో ఈ సమ్మె కంటిన్యూ అవుతా ఉంది. ఇవాళ అధికారులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించకుండా బెదిరించే కార్యక్రమం